మరి ఎందుకు అంటే దూరంగా ఉన్న వ్యక్తి తో ఎందుకు గొడవలైన అంతలాగా బెదిరించడానికి కారణం ఉంటారా? నా కొడక మీరు రా అని అంటే ఆ టైప్ ఆఫ్ అంటే ఎందుకు వచ్చిందంటే నా యూత్ ప్రెసిడెంట్ తీస్తారు. నేనేమనుకున్నాను, నాకన్నా సముద్రుడిని వేస్తారేమో, నాకన్నా మంచోడిని ఏదో సొసైటీలో ఒక పరిచయాలు ఉన్నవాడినో ఏదైనా ఒక మంచి పర్సనాలిటీనే తీసుకొచ్చి వేస్తారేమో అనుకున్నాను. తీసిపోయి ఒక రౌడీ షీటర్ ఒక 14 కేసులు ఎన్ని ఉన్నాయి అతని మీద. 307లు, 324లు, 506లు, 401లు ఎన్ని ఉంటాయి కలిసి నీకు అది లిస్ట్ ఇస్తాను, అతని మీద ఉంటాయి. అలాంటి అన్ని తీసుకొచ్చేసారు. సరే నాకు బాధ వచ్చింది. నాకు పదవి పోయిందని బాధపడలా, పార్టీకి ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చిందిరా బాబు, ఇదేంట్రా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అధికారంలో ఉంది, రే ఒక్క మంచోడు లేడా రాజమండ్రిలో, ఒక మంచోడు ప్రొఫైల్ ఉన్నవాడు మంచోడిని వేసుకోవాలి కదా, గౌరవమైన వేసుకోవాలి కదా. అక్కడ బీతా రామకృష్ణ అన్న నేను అవమానించట్లా, తిట్టట్లా, అతని బ్యాక్గ్రౌండ్ బట్టి పార్టీ బ్యాడ్ అవుతుంది కదా, ఇది కరెక్ట్ కాదు అనేది నా వాదన. అన్న ఈ విషయానికి వస్తే మీరు జైలుకెళ్ళారు, నగర బహిష్కరణ కూడా అయ్యారు, మరి దీనికి ఏం ఒప్పుకుంటారు? ఒప్పుకుంటాను. అంటే మీరు కూడా చేశారు, అదే చేసిన అది పద్ధతి డిఫరెంట్ కదా తేజ. డిఫరెంట్ అయినా అంటే ఒక వెళ్ళడం జరిగింది. వెళ్ళాం ఇదికంటే విజయవాడ సబ్ జైలు చేశాను, అది కూడా పార్టీ జెండానే. అప్పుడున్న తెలుగుదేశం మేము ప్లేనరీకి వెళ్తున్నాం, ప్లేనరీకి వెళ్తే చలసాన్ పండు అప్పుడు చనిపోయారు కదా ఆయన, హైదరాబాద్ అక్కడ చంపేశారు. వాళ్ళ వర్గీయులు ఒక 4 బొలేరోలో వాళ్ళ పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్లేనరీకి వెళ్తున్న కార్లు ఆపడం, కారు అద్దాలు పగలు కొట్టడం, వాళ్ళ పని అదే. ఇంకా అలాగే మేము ఒక 10 కార్లు వెళ్తుంటే దారిలో ఆపారు, ఫుల్ కిక్ అయిపోయారు. ఇంకా మామూలుగా 20-30 మంది ఉన్నారు, ఫుల్గా ఇంకా కిక్ అయిపోయారు. ఫుల్ కిక్ అయిపోతే ఫుల్ తాగేస్తుంటే జెండా బండి కట్టిన జెండాను తీసి నేలకేసి నొక్కి కాలు తెలంపి బూతులు తిడుతున్నాడు. జగనన్న జెండాన్ని తొక్కడం ఏంటి, జగనన్న తిట్టడం ఏంటి, మనకు పౌరుషం ఉంటుంది కదా. పౌరుషం ఉంటే అప్పుడు గొడవ పడితే మొత్తం అందరూ ఉన్నారు. 34 మేము 34 మంది ఉన్నాం, వాళ్ళు 34 మంది ఉన్నారు. చాలా పెద్ద కొట్టడంలో మళ్ళీ మామూలుగా విజయవాడ నడిబొడ్డులో చాలా పెద్ద గొడవ అయింది. ఫైటింగ్ చేసి వాళ్ళని పారిపోయారు, మా దెబ్బకి తట్టుకోలేక పారిపోయారు. వాళ్ళందరూ పారిపోతే మేము ప్లేనరీకి వెళ్ళిపోయాం. రిటర్న్లో వస్తా ఏదో ఒక సింహాన్ని వలయత్తే పట్టుకుంటారు చూసారా, అలా వలలేసి ఆపారు మమ్మల్ని. ఆ పోలీసులు అరెస్ట్ చేశారు, 10 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్టేషన్ మార్చి కొట్టారు, హ్యాండిల్ చేశారు. 3 రోజులు అక్కడ సబ్ జైల్లో పెట్టారు. తర్వాత బెయిల్ వచ్చింది. 9 సంవత్సరాలు తిరిగాం. 9 సంవత్సరాలు తిరిగాం కేసుకి. మరి అది పార్టీ కోసం కదా. గుర్తునే జగన్ తిట్టాడు, జెండాను తొక్కాడు. ఇది రెండే కారణాలు. మనకు అంతే కదా, అభిమానం ఎమోషనల్ కనెక్ట్ అయిపోయిన వాళ్ళం. మన ఇంట్లో ఒక అన్ననో తమ్ముడినో ఏదంటే మనం ఊరుకుంటాం. అలా రాజా అలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాడు. నువ్వెవడరా జగన్ తిట్టడానికి నా కొడక అని చెప్పి ఇంకా రాజా అప్పుడు ఫస్ట్ రాజా గొడవ. అలాగే రాజా మీద గొడవ కొడుతున్నా సరే మేము అప్పుడు వెనకాల గొడవ అందరూ ఫామ్ అయిపోయాం. సరే అలాగా అదో గొడవ 9 ఏళ్ళు తిరిగాం. 9 సంవత్సరాలు నెల వాయిదా కలిసి చెక్ చేసుకొచ్చి కూడా వెళ్ళి ఒక్క వాయిదా కూడా అబ్సెంట్ ఉండదు. అలా తిరిగాం. అలాగే ఇంకా అయిపోయింది. ఇంకా అత్కర్పూరం కరిగిపోద్ది చూసా, అలాగే 15 ఏళ్ళు కరిగిపోయింది ఇంకా. కానీ ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు ఫోకస్డ్గా వెళ్తున్నారు.